గత 24 గంటల్లో భారతదేశంలో ఏం జరిగిందో చూసేద్దాం. నిన్న జరిగిన టెర్రరిస్ట్ అటాక్ బీజేపీ వాళ్లే ఎలక్షన్ స్టంట్ గా ఓట్ల కోసం ప్లాన్ చేసి చేపించారని మాజీ పంజాబ్ సీఎం చరణ్జీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకే భారత్ లో విలీనం అవుతుంది అన్న డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ మాటలకి వాళ్లు కూడా గాజులు వేసుకోలేదు, వాళ్ల దగ్గర కూడా ఆటం బాంబ్ ఉందని ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రోడ్లని వాటంతట అవే స్వయంగా రిపేర్ చేసుకోవడానికి కొత్త టెక్నాలజీని తీసుకురాబోతున్నారు. గత కొన్ని నెలలుగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్లాన్ చేస్తున్న సెల్ఫ్ హీలింగ్ ప్లాన్ ని ఇప్పుడు అమలు చేయబోతున్నారు. దీంతో హైవేల మీద పగుళ్లు మరియు పెద్ద హోల్స్ అయినప్పుడు వేడి వల్ల రోడ్ ఎక్స్పాండ్ అయ్యి వాటంతట అవే మూసుకుపోతాయి. ఓలా వాళ్ళు ఫిబ్రవరి 26న చాట్‌జీపీటీకి పోటీగా తయారు చేసిన కృత్రిమ్ ఏఐ అనే ఇండియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ని ఇప్పుడు ఆండ్రాయిడ్ యాప్ గా రిలీజ్ చేశారు. ఓలా సీఈఓ భవేష్ మాట్లాడుతూ గూగుల్ ఇంకా మైక్రోసాఫ్ట్ తో పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నాము. మేము వారికంటే మెరుగైన